ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించాక తొలిసారి రేవంత్ తనను రాజకీయంగా అందలాన్నెక్కించిన సొంత గడ్డైన పాలమూరు జిల్లా కేంద్రంలో అడుగు పెట్టబోతున్నారు. ఉమ్మడి పాలమూరులో తిరుగులేని విజయాన్ని అందుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక దేశ రాజకీయాలపై దృష్టి సారించింది. ఇక రాష్ట్రంలోని 17 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కథన రంగంలోకి దిగనుంది. ఇందుకు గాను ఇప్పటికే ప్రకటించిన తొలి సీట్ అయిన మహబూబ్ నగర్ నుంచే సీఎం రేవంత్ సమర శంఖారావాన్ని పూరించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మిగతా పార్టీల కంటే ముందే ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు నుంచి ఎన్నికల నగారం మోగించేందుకు సిద్దమవుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుని స్థానిక ఎంవీఎస్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయనున్న ప్రజా దీవెన సభలో పాల్గొంటారు. ఇప్పటికే రాష్ట్రంలోని తొలి లోక్సభ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి చెల్లా వంశీచందర్ రెడ్డి పేరును స్వయంగా సీఎం రేవంత్ ప్రకటించారు. వంశీ అంతకు ముందు నుంచే ఎన్నికల ప్రచారంలో ప్రతి నియోజకవర్గంలోనూ తన పర్యటనను కొనసాగేలా పాలమూరు న్యాయ యాత్రను చేపట్టారు. ఇక పాలమూరు న్యాయ యాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ఇప్పటికే తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజా దీవెన సభను ఏర్పాటు చేశారు. 75 సంవత్సరాల తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుని తొలిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న తరుణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ వ్యాప్తంగా ఉన్న యువత, విద్యావంతులు, మహిళలు, రేవంత్ రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రికి అపురూపమైన ఘనమైన స్వాగతం పలికేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ బసవరాజుని అడిగి తెలుసుకుందాం. బసవరాజు, పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి తొలిసారిగా సీఎం అయ్యాక బయలుదేరుతున్నారు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇవాళ స్థానిక ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఈ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ పేరు పాలమూరు ప్రజా దీవెన సభగా నామకరణం చేశారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికలకు శంఖారావాన్ని ఇక్కడి నుంచే పూరించేందుకు సీఎం మొత్తం సమాయత్తమయ్యారు. తన సొంత జిల్లా అయిన మహబూబ్ నగర్ నుంచే తన ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ నేపథ్యంలో భారీగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ దాదాపు అంటే మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానానికి ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించారు. చెల్లా వంశీచందర్ రెడ్డి తన అభ్యర్థిగా ఉంటారు. కొడంగల్ నుంచి 50,000 కంటే ఎక్కువ మెజారిటీ ఒక్క నియోజకవర్గం నుంచి ఇవ్వాల్సిందిగా గతంలో సీఎం ఇక్కడికి వచ్చిన సందర్భంగా కోస్గి సభ ద్వారా ఆయన చెప్పడం జరిగింది. చెల్లా వంశీచందర్ రెడ్డి ఇప్పటికే పాలమూరు న్యాయ యాత్ర పేరుతో మొత్తం నియోజకవర్గంలోని 7 సెగ్మెంట్లలోనూ కలే తిరిగి ప్రజల కష్టాసుఖాలను తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా చాలా సందర్భాల్లో ప్రజలు వెలిపించిన సమస్యలకు సమాధానం వెతికేందుకు చెల్లా వంశీచందర్ రెడ్డి ప్రయత్నించారు. అందులో భాగంగానే ఇప్పటికే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని కూడా సీఎం రేవంత్ ప్రారంభించడం జరిగింది. దాదాపు 2,900 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ పథకాన్ని ప్రారంభించారు. దాంతో పాటుగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా చాలా కొత్త విద్యా వ్యవస్థలు కావచ్చు, ఇంకా సదుపాయాలు కావచ్చు, ఇవంటిని కూడా ఇక్కడ ప్రకటించేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ అనేది అడ్డం వస్తుంది కనుక ఇవాళ కేవలం ఎన్నికల సభలో మాత్రమే ఈ సభను చూడాల్సి ఉంటుంది. మొత్తానికి సీఎం రేవంత్ ఇక్కడికి వచ్చే సందర్భంగా దాదాపు 2 లక్షల మందిని సమకూర్చేలా ఇక్కడ మొత్తం అందరు ఎమ్మెల్యేలు శ్రమిస్తున్నారు. 4 రోజుల నుంచి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా తమ యొక్క నియోజకవర్గాల వారీగా ఎంతమందిని తీసుకురావాలి అనే సమాలోచనలు జరుపుతున్నారు. ముఖ్యంగా మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఈ 3 నియోజకవర్గాల నుంచి భారీగా జనాన్ని తీసుకొచ్చేందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఎంవీఎస్ కళాశాల మైదానంలో ఉన్నాం. ఇప్పటికే ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. సాయంకాలం జరిగే సభ కోసం అంటే రేవంత్ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలికేలా పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా చెల్లా వంశీచందర్ రెడ్డి కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, జిల్లా డీసీసీ అధ్యక్షుడు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ముగ్గురు కూడా అంటే తీవ్రంగా శ్రమిస్తూ ప్రజలకు ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడికి సభకు రావాల్సిందిగా పోస్టర్లు రిలీజ్ చేయడం కానీ అదేవిధంగా పలు విధాలుగా మాధ్యమాల ద్వారా చెప్పడం కానీ జరిగింది. ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ సాయంకాలం జరిగే సభ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది.
జరుగుతుంది. రేవంత్ ఇక్కడికి 4 గంటలకు హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. అంటే స్థానికంగా ఉండే స్టేడియం మైదానంలో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంగా ఎంవీఎస్ కళాశాలకు దాదాపు 3 కిలోమీటర్లు రోడ్డు మార్గంగా పయనించి ఇక్కడ సభ ఏర్పాటు చేస్తారు. సభ సాయంకాలం అంటే చీకటి పడే వరకు కొనసాగే అవకాశం ఉంది కనుక చీకటి పడ్డ తర్వాత మళ్ళీ తిరిగి సీఎం రేవంత్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కు రోడ్డు మార్గాన పయనిస్తారు.